అంబటి రాంబాబు, నువ్వు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే నీకు నీ పార్టీకి చాలా మంచిది. నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావో ప్రజలకు అర్థం అవట్లా. నీ భాష ఏంటి? ఆ భాష మాట్లాడి కదా అధికార పార్టీ అలా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నాశనం అయిపోయింది మీ పార్టీ. ఆ బూతులు మాట్లాడే అయినా ఇంకా మీకు సిగ్గు రాలా? చంద్రబాబు నాయుడు గారు నేనంత స్థాయా? చంద్రబాబు నాయుడు గారు నువ్వంటే ఏమో అసలు నీ స్థాయి ఏంటి? నువ్వెంత చంద్రబాబు నాయుడు గారు అనే స్థాయి నీకుందా? రోడ్డును పోయి కుక్క వాగితే చంద్రబాబు నాయుడు గారు ఏమవుదు? నువ్వు కుక్కతో సమానం మాకు. అసలు నువ్వు మాట్లాడిన మాట నీ ఇంట్లో వాళ్ళైనా యాక్సెప్ట్ చేస్తా, ఒప్పుకుంటారా? ఒకసారి కనుక్కో. నీ ఇంటికి వెళ్ళి నీ బాగా నీ పిల్లల్ని, సంధ్యా సుకన్యాన్ని కాదు నేను చెప్పేది, నీ బాగా నీ పిల్లల్ని నేను ఇలా మాట్లాడా ఇది కరెక్టా కాదా అని అడుగు. సిగ్గుండాలి. వయసు వచ్చింది, వయసు రాగానే సరికాదు, వయసు తగ్గ హుందాతనం ఉండాలి. ఏది నీలో హుందాతనం లేదు, అసలు పరివర్తన అనేదే లేదు. అసలు అధికారం పోయింది, జనాలు సిగ్గు పెట్టినా మీకు సిగ్గు రాలా, నీకు రాలా. ఇప్పుడు మేము అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నీకు ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఇలాంటి వాళ్ళ మీద నువ్వేం యాక్షన్ తీసుకుంటావు చెప్పు. నీ పార్టీ నాయకులు నోరు జారినప్పుడు నువ్వు పార్టీ అధ్యక్షుడిగా తీసుకుంటానికి నీ వల్ల అవుద్దా కాదా? నీ పార్టీని క్రమశిక్షణలో పెట్టుకున్నావు, నీ వల్ల అవుద్దా? లేదంటే మా నాయకుడు అనుమతిస్తే మేము ఎట్ట క్రమశిక్షణలో పెట్టాలో మాకు తెలుసు. కాబట్టి మా అధినాయకుడు ఇచ్చిన మంచి దీని వల్ల మేము అలా ఉన్నాం. లేదంటే నువ్వు నీ పార్టీ పెద్ద భూస్థాపన చేస్తాం మాకు పెద్ద విషయమే కాదు. కాబట్టి ఎప్పుడైనా చెప్తున్నాం, ఇప్పటికైనా సరే మీరు ఈ మాటలో ఇవన్నీ మానకపోతే ప్రజాస్వామ్యతంగానే మిమ్మల్ని భూస్థాపన ఎలా చేయాలో మాకు తెలుసు, మా నాయకులకు తెలుసు. ప్రజాస్వామ్యతంగానే మీ పార్టీని మిమ్మల్ని భూస్థాపితం చేస్తాం, గుర్తుంచుకోండి. అమ్మటి ఇప్పటికైనా సరే నువ్వు గౌరవప్రదంగా బేషరతుగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పు. నువ్వు చేసిన పాపానికి ప్రచారం కలుగుద్ది. అది